హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప పురుషోత్తం వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఎండు రొయ్యల కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం 3 పెద్ద సైజు టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఒక మీడియం సైజు ఎర్రగడ్డ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇవి వచ్చేసి ఎండు రొయ్యలు అండి, మా సైడ్ రొయ్య పొట్టు అని కూడా అంటారు. ఇవి నేను వీడియోలో చూపిస్తాను కదా, ఆ సైజు తీసుకోండి. దీంట్లోనూ చిన్న సైజు దొరుకుతుంది, అవి తీసుకోవద్దండి, అవి అయితే అంత కర్రీకి బాగుండవు. వాటిని ఒక పెన్నంలో వేసుకొని ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. స్మెల్ పోవడం కోసమే ఫ్రై చేస్తాము. ఆ స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తీసి ఒక వాటర్లో వేసుకొని కడుక్కోవాలండి. ఎందుకంటే ఎండు రొయ్యల్లో సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ అంతా పోవడానికి బాగా క్లీన్ చేసుకొని, మరీ ఎక్కువ నలిపి ఏం కడగవలసిన అవసరం లేదండి. లైట్గా ఊరికే అలా అనేసి కడిగేస్తే సరిపోతుంది. దాన్ని తీసి స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలండి. వాటర్ స్ట్రెయిన్ చేయకపోతే వాటర్గా అయిపోతుంది. కర్రీలో వేయంగానే మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం మంచిగా ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. మీకు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. తర్వాత అందులో ఆవాలు ఉద్దిపప్పు 1 స్పూన్ వేయండి. మీకు 1 స్పూన్ అవసరం లేదు అనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. కొద్దిగా జీలకర్ర వేయండి. జీలకర్ర వేస్తే టేస్ట్ కొంచెం మంచిగా వస్తుంది, అందుకోసమని వేయండి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, వాటిని వేసి మంచిగా వేయించుకోవాలండి. కలర్ బాగా మగ్గి కలర్ రావాలి అవి, కాబట్టి ఆ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోండి. కరివేపాకు కూడా కర్రీకి టేస్ట్ బాగుంటుందండి. ఎర్రగడ్డలు ఎంత మంచిగా వేగితే కర్రీ అంత మంచిగా వస్తుందండి. బాగా ఎర్రగడ్డలు వేయించుకోవాలండి. ఇక్కడే చాలామంది రొయ్యలు ఏం బాగుండదు అని అనుకుంటారు. నేను చేసినట్టు చేసి చూడండి, మంచిగా వస్తుంది కర్రీ. రొయ్యల పొట్టు కర్రీ సూపర్ ఉంటుందండి తినడానికి. చపాతీలోకి, రైస్లోకి అన్నిట్లోకి తినచ్చండి, మంచిగా ఉంటుంది. దాంట్లోనే టమాటా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసి బాగా వేయించండి. టమాటాలు బాగా మగ్గాలండి. ఇట్లా రెడ్గా ఉండే టమాటాలు తీసుకున్నారంటే మంచిగా వేగిపోతాయి. కొంచెం పచ్చి టమాటాలు తీసుకుంటే అవి అంత తొందరగా వేగవు. అందులో కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేయండి. ఈ స్టేజ్లో సాల్ట్ వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయండి. సాల్ట్ వేయకుండా ఉంటే టమాటాలు మగ్గడానికి చాలా సేపు పడుతుంది. పసుపు కూడా వేసేయండి ఈ స్టేజ్లోనే. తర్వాత దానిపైన మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి బాగా మంచిగా. మీరు ఎప్పుడు కానీ ఏ కర్రీకైనా టమాటాలు తీసుకుంటున్నారంటే టమాటాలు మాగినవే వేయండి. పచ్చిగా ఉన్నవి వేసారంటే అవి తొందరగా మగ్గవు, పచ్చిగానే ఉండిపోతాయి. ఇందులోనే ఒక 5 తెల్లగడ్డలు తీసుకోండి. తెల్లగడ్డలు తీసుకొని లైట్గా దంచుకోండి. ఆ దంచుకున్న తెల్లగడ్డలు ఇందులో వేసేయండి. తెల్లగడ్డలు వేసినప్పుడు స్మెల్ భలే వస్తుందండి, నాకైతే ఆ స్మెల్ చాలా ఇష్టము. దాన్ని బాగా వేయించుకోవాలండి. ఇలా నేను గుచ్చుతాను కదా, అలాగా కలపండి. ఎందుకంటే టమాటాలు అలా కలపడం వల్ల త్వరగా వేగిపోతాయి. మనకి తోలుగా వస్తుంది కదా టమాటా కర్రీలో, అలా అంతా రాదు. తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ వదిలేసేయండి మూత పెట్టేసి. ఈ కర్రీకి చాలా టైం పడుతుందండి, ఎందుకంటే ఈ టమాటాలు బాగా వేయించుకోవాలి. మనం టమాటాలు ఎంత వేయించుకుంటే ఈ కర్రీ మనకు అంత టేస్ట్ వస్తుందండి. బాగా ఇలా నలిపి వేయించుకోవాలి. టమాటాలు అప్పుడే బాగా నలిగి జ్యూస్ అంతా వచ్చి బాగా టేస్ట్గా కుదురుతుందండి. లేదంటే కొంచెం పచ్చిగానే ఉండి తోలుగా అనిపిస్తుంది కర్రీ. ఇప్పుడు ఇందులో మనం ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదండి రొయ్య పొట్టు, దాన్ని వేసుకోవాలండి. దాన్ని వేసి కాసేపు వేయించాలండి, అది కూడా బాగా వేగాలి. ఈ 2 కలిపి చాలాసేపు వేయించడం వల్ల ఏమంటే మనకి పచ్చి వాసన ఉండదు. అందులోనూ ఎండు రొయ్యలు కొంచెం స్మెల్ ఎక్కువ వస్తాయి. మనము ఎక్కువసేపు వేయించడం వల్ల అందులో ఉండే స్మెల్ అంతా పోతుందండి.
ఇప్పుడు మనం మళ్ళీ దాన్ని మంచిగా వేయించుకొని ఒకసారి మూత పెట్టాలండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి. దీన్ని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి, లేదంటే కిందంతా మాడిపోతుంది, అడుగంటకపోతుంది. ఎందుకంటే మనం దీంట్లో వాటర్ ఏం వేయట్లేదు కదా, అందువల్ల కిందంతా మాడిపోతుంది. మధ్య మధ్యలో చూసుకొని కలుపుకోండి. దీంట్లోనే మీకు కావాల్సినంత కారం వేసుకోండి. దీంట్లో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే టమాటాలు కొద్దిగా పుల్లగా ఉంటాయి కదా. కారం తక్కువ వేసామంటే పుల్లగా వచ్చేస్తుంది కర్రీ. మీరు చూసుకొని మీ టమాటాల పులుపుని బట్టి మీకు అర్థమవుతుంది కదా, అంత కారం వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువ కారమే తింటామండి, అందుకోసమే 2.5 టేబుల్ స్పూన్ వేసాను నేను. మళ్ళీ తర్వాత దీన్ని మంచిగా కలుపుకోండి. కలిపి మూత పెట్టండి, ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఎంత మంచిగా ఫ్రై అవుతే అంత సూపర్ టేస్టీగా వస్తుంది కర్రీ. దేంట్లోకైనా తినొచ్చండి, మనము చపాతీలోకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు, దోశలోకి కూడా తినొచ్చండి, మంచిగా ఉంటుంది. మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, లేదంటే మళ్ళీ మాడిపోతుంది. ఓన్లీ ఆయిల్తోనే వేయించుకోవాలండి మనము. నీళ్ళేం వేయం దీంట్లో, కొద్దిగా కూడా ఒక వాటర్ డ్రాప్ కూడా ఉండదు. మధ్య మధ్యలో ఇలా గీక్కోవాలండి, లేదంటే కింద అడుగు అంటుకుపోతూ ఉంటుంది. అంటుకుపోయిందంటే మాడిపోయిన స్మెల్ వస్తుంది, ఆ స్మెల్తో మనం తినలేం కదండి. కాబట్టి మంచిగా చూసుకుంటూ వేయించుకుంటూ ఉండండి. అంతే అండి, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.